మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటండి? మీరంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏం జరిగింది? ఆ రోజు లంచ్ తర్వాత నుంచి కొద్దిగా అనీజీగానే ఉంది. దానికి తోడు ఈ ఫ్లైట్ జర్నీ చెస్ట్లో హెవీగా ఉంటే ఏదో గ్యాస్ పైన అయి ఉంటుంది అనుకున్నా. దిగిన తర్వాత ఏదైతే ఈనో ఏదో ఒకటి తాగాను. కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ ఎడంచి విపరీతంగా లాగడం మొదలైంది. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయిందని అనిపించింది. ఈ లాక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగున్నా అనుకుంటున్నాను. కానీ నేనేం చేయలేకపోతున్నా. వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథను. అద్దం బద్దలు కొట్టడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కంబైన్ గోలా తెలుస్తుంది అంతే. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా చిన్నవాళ్ళు. ఇంకా ఒక శుభకార్యం కూడా చేయలేదు. అదే మైండ్లో అలా ఆడుతుంది అంతే. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే నిజమే. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మా అమ్మ ఉంటే పడికి నీ గుడి కట్టేసేది. మమ్మీ, మీ డాడీ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? నా వాళ్ళెవరూ లేరమ్మా, ఎప్పుడు పోయారు. బ్రదర్, బయటికి వెళ్తే 2 షర్ట్లు తెచ్చుకో. నువ్వు కూడా 4 బిడీలు తెచ్చుకోవా. ఏంట్రా 4 బిడీలు తెచ్చుకో. సిగ్గుపడి బీడీలా నువ్వు కూడా సీట్లు తెచ్చుకో. తెచ్చుకోవాలా? ఏం తెచ్చుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా చెప్పులు తురవటానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నావు, ఫిల్టర్ కాఫీ తాగుతున్నావు, బ్లాక్ కాఫీ తాగుతున్నావు, అసలు ఏ కాఫీ